బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆసక్తికి గురిచేస్తుంది. ఆ ప్రశ్నకి జవాబు ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అని ఎదురుచూస్తున్నారు బాహుబలి అభిమానులు. అసలు నిజంగానే బాహుబలిని కట్టప్ప చంపుంటాడా? ఆ విషయంలోనూ ఏదైనా ట్విస్టులుంటాయా అనే చర్చలు కూడా చాలామంది చేస్తున్నారు. అయితే రాజమౌళి మాత్రం బాహుబలిని కట్టప్ప చంపిన విషయం వాస్తవమే, దాని వెనుక ఉన్న డ్రామానే బాహుబలి ద కన్క్లూజన్ అని చెప్తున్నాడు. అయినా సరే ప్రేక్షకులు మాత్రం బాహుబలిని కట్టప్ప కత్తితో పొడుస్తున్నాడా, ఇంతకి బాహుబలి కడుపులో దిగిన కత్తి కట్టప్పదేనా కాదా అని ఆ దృశ్యాన్ని ట్రైలర్లో 1కి 10 సార్లు తదేకంగా చూస్తూ కూర్చుంటున్నారు. అయితే కట్టప్ప చేతపట్టిన ఆ పవర్ఫుల్ కత్తిని మాత్రం హిందీ బాహుబలి డిస్ట్రిబ్యూటర్ కరణ్ జోహర్కి బహుమతిగా అందజేశారు రాజమౌళి. గురువారం ఉదయం హైదరాబాద్లో ట్రైలర్ని విడుదల చేసిన రాజమౌళి అండ్ టీం సాయంత్రం ముంబైలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. ఆ వేడుకల్లోనే రాజమౌళి కట్టప్ప కత్తిని కరణ్ జోహర్కి బహుమతిగా ఇచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా ఆ కత్తి వేసిన పోటు వెనుక రహస్యం గురించి మాట్లాడుతుండగా దాన్ని కరణ్ జోహర్కి బహుమతిగా ఇచ్చి మరింత ఆసక్తి రేకించారు రాజమౌళి. మరి బాహుబలి పాత్రధారి అయిన ప్రభాస్ వాడిన కత్తిని ఎవరికి బహుమతిగా ఇస్తారో వేచి చూడాలి. అన్నట్టు కరణ్ జోహర్కి కట్టప్ప కత్తిని బహుమానంగా ఇవ్వడం కూడా సముచితమే. ఆ చిత్రాన్ని ఆయన హిందీలో డిస్ట్రిబ్యూట్ చేసి 100 కోట్లకు పైగా వసూళ్ని సాధించారు. సినిమాని కొనడంలో ఆయన చూపిన తెగువ, అక్కడి ప్రమోషన్ విషయంలో చూపుతున్న తెలివితేటలకి తగ్గ బహుమతే ఈ కట్టప్ప కత్తి అని అంటున్నారు సినీ విమర్శకులు.